హరే కృష్ణ. ఈరోజు తిరుప్పావైలోని 13వ పాసురం దాని అర్థం గురించి తెలుసుకుందాం. புள்ளின்வாய் கில்லானை பொல்லா வரக்கனை கிள்ளி கிளைந்தனை கீர்த்திமே பாடி போய் கல்லாரும் பாவைக்களம் பூக்கால் வெள்ளி எழுந்த வியாழம் உறங்கித்து பொல்லம் சிலம்பினகான் போதரை கண்ணினாய் குளிர குடைந்த நீராடாதே பள்ளி கிழித்திமோ பாவாய் நீ నన్నాళాళ్ కళ్ళం తవిరందు కలందే లోరెంబావాయ్. దీని భావం ఏంటంటే, కంసునుచే చంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు దుష్టుడైన రావణుని 10 తలను గిల్లిపారవైచిన శ్రీరాముని యొక్క కళ్యాణ గుణ సంకీర్తనము చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషములను భవింపగోరు గోపికలందరూ సంకేత స్థలమునకు ఎప్పుడో చేరిపోయిరి. నీవింకనూ లేవకున్నావు. తెల్లవారినది సూచించుచు శుక్రుడు ఉదయించెను, బృహస్పతి అస్తమించెను. ఇవిగో పక్షులన్నీ తమ ఆహార అన్వేషణ నిమిత్తం అరుచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా, నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూచింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నుల కలదాన, ఇకనైనా లేచి రావమ్మా. నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణ స్వామి తానే నీ వద్దకు వచ్చినని భ్రమించకు. శ్రీకృష్ణ విరహ తాపమును తీర్చుకొనుటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా. ఇంకను పరుండరాదు. మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి కాలము. ఓ సుందరి, నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితము ఈ వ్రతము సాంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటనూ శుభములే కలుగును అని గోదాదేవాదులు 8వ గోపెను మేల్కొలుపుతున్నారు. ఈ పాసురంలో గోదాదేవి 8వ గోపికని మేలుకొలుపుతూ ఇక్కడ శ్రీకృష్ణుడి గురించి వర్ణించారు. ఆ గోపిక యొక్క కన్నులని, నేత్ర సౌందర్యం గురించి వర్ణించారు. ఇంకా కృష్ణుడు నీ సౌందర్యానికి ముగ్ధుడై ఇక్కడికి వస్తాడనుకుంటున్నావా? అలా ఏం రాడు, మనమే వెళ్ళాలి. అందుకని నువ్వు తొందరగా రావాలని చెప్పి గోపికని లేపుచున్నారు. ఇంకా శ్రీకృష్ణుని లీలలు కూడా ఇక్కడ వర్ణించడం జరిగింది. బకాసురుని నోటితో చీల్చినట్టు రాముల వారు రావణాసుని 10 తలలు గిల్లి పారవేసినట్లు అనేది కూడా వర్ణించడం జరిగింది. హరే కృష్ణ.